హలో వ్యూయర్స్, కేక్ చేయాలనుకున్న ఓవెన్ లేకపోవడం వల్ల చేయలేము అనుకున్న వాళ్ళందరికీ ఓవెన్ లేకుండానే ఈజీ వేలో కేక్ చేసి చూపిస్తాను. బేకరీ స్టైల్లో కేక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పినట్టు చేయండి, టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే 2 ఎగ్స్ని తీసుకొని అరకప్పు వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకొని అండ్ ఈ ఎగ్స్ వాసన పోయేందుకు అర స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని ఇలాంటి విస్కర్తో బాగా పొంగు వచ్చే వరకు కలుపుకోవాలి. మనం ఇలా విస్కర్తో కానీ బీటర్తో కానీ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుకుంటేనే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. అండ్ ఇందులోన 1 కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకొని జల్లించుకుంటేనే అందులో ఉన్న వేస్ట్ పార్టికల్స్ అన్నీ వేరైపోతాయి. అందులోనే 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. మనం ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకున్నప్పుడు కొంచెం గట్టిగా అయితే అందులో కొంచెం పాలు యాడ్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది సెటిల్ అవుతుంది. మనం ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న దాంట్లో ఏ కొలతతోనైతే మనం షుగర్ యాడ్ చేసుకున్నామో దానికి సగం ఆయిల్ని, వెజిటేబుల్ ఆయిల్ని యాడ్ చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నేను చెప్పే విధంగా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈ బ్యాటర్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టీల్ లేదా అల్యూమినియం పాత్రను తీసుకొని అందులోన ఆయిల్ని అప్లై చేసి ఇలా మనం డస్ట్ చేసుకోవాలి. మైదా పౌడర్ యాడ్ చేసి దీన్ని ముందుగా ప్రీహీట్ చేసుకున్న ఒక కుక్కర్లో స్టాండ్ పెట్టి అందులో జాగ్రత్తగా ఫిక్స్ చేసి మనం విజిల్ తీసేసి మూత పెట్టి 20 to 30 మినిట్స్ మనం బేక్ చేసుకొని ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. కత్తితో కానీ పుల్లతో కానీ గుచ్చి చూస్తే కేక్ అంటకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చల్లారాక దాన్ని మనం తీసేసుకోవడమే. దీన్ని నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. దీన్ని మనం క్రీమ్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి ఇలా పీసెస్ పెద్ద పెద్దగా కట్ చేసుకొని టీతో కానీ లేదా పిల్లలకి ఇచ్చినప్పుడు చాక్లెట్ సిరప్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఓవెన్ అవసరం లేకుండానే ఇంట్లోనే కేక్ని తయారు చేసుకోవచ్చు. అండ్ మనం క్రీమ్ కూడా తయారు చేసుకోవడం వస్తే మనం బర్త్డే కేక్స్ని ఇంట్లోనే డెకరేట్ చేసుకోవచ్చు. ఫర్దర్ వీడియోలో అది కూడా చూపిస్తాను. అండ్ నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకెన్నో వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.